ఓ ముద్దు పెట్ట భేజగలు రనే మామిడికాయలు ఎన్ని కాస్తున్నాయి అన్నీ మనకి. అయినా చేత్తో మన చేత్తో తెంపడం అంటే ఎంత హ్యాపీ అనిపిస్తుంది కదా. ఇలా పాలు కారుతున్నప్పుడు ఏం చేయాలి, దీంతో రుద్దాలి, పోతుంది. సింపుల్. చెట్టెక్కుతున్నావు ఇలా ఉంది. చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎక్కుతున్నా, చిన్నప్పుడు ఎక్కేటోని కోతిగా మారడానికి. బాగుంది కదా. ఇక్కడ ఇవి బాగున్నాయి. ఇక్కడ పెద్దది ఉంది, చాలా పెద్దది ఇది. క్యాచ్ పట్టుకో. వందిద్దా అబ్బా, యూరిజీ ఇంత పెద్ద కాయ, చేతికి దెబ్బ తగులుతుంది తెలుసా. దాన్ని కింది కాదు, నేను కింద నుంచి తెంపుతా. ఓ ముద్దు పెట్ట భేజగలు రనే. అరే అయినా మన చెట్టు ఇలా మనకి ఊర్లో అమ్మమ్మలు నాయనమ్మలు ఉంటే ఇలా చెట్లు ఉంటే మనం డైరెక్ట్ వెళ్ళి తెంపుకోవచ్చు. అందుకే ఊర్లో చుట్టాలు ఉండాలి అని అంటారు. ఎందుకో ఇప్పుడు అర్థమైందా దీనికి. చూడండి ఈ కాయ కొంచెం పండడానికి వచ్చింది కదా, కొద్ది రోజులు ఉంటే పండుతుంది. కొంచెం తీయగా ఉంటాయి, స్వీట్గా ఉంటాయి ఇవి. చూడండి ఎంత పచ్చిగా ఉంది. పెద్దదే చూస్తుండు కానీ ఇవి బాగుంటాయి మామ, ఇవి తెంపు అంటే. లేదు ఇవే బాగుంటాయి, బాగుండవు అంటాడు. అన్నీ తెంపినామన్నమాట మామిడికాయలు. నాకోసమే మా బాబాయ్ తెంపిండు. ఇదంతా నాకే, నీకే తిను. మొత్తం నాకే. ఒక్కదానివే తినేసాయి. ఇక్కడ మామిడికాయలు, ఇక్కడ ముంజకాయలు. జొన్నలు ఇవి. హీరో హీరో హీరో. మా బాబాయ్ నా గజం తెంపించాడు. థ్యాంక్ యూ బాబాయ్. ఫోటో కాలుగుతురా. అందుకే ఊర్లలో తాతయ్య అమ్మమ్మ మన చుట్టాలు ఉండాలి అని ఎందుకు అంటారు తెలుసా? ఎందుకు. ఇది పల్లెటూరు, ఇది ఆస్తి తెలుసా. ఇది న్యాచురల్, దీనికి ఎలాంటి మందు లేదు. ఇవి ముంజకాయలు, మామిడికాయలు అండ్ మొక్కజొన్నలు అండ్ ఇక్కడ నుంచి మనకి ఇమలి, అది చింతపండు ప్యూర్ది, అన్నీ వితౌట్ అంటే ఏ కెమికల్స్ లేకుండా పండించినాయి అన్నమాట ఇవి. అందుకే మన ఊర్లో నాయనమ్మ తాతయ్య ఉంటే అందరూ అంత హ్యాపీ ఫీల్ అవుతారు. రావడం ఒక ఎత్తు అయితే దీన్ని పగలగొట్టి తినలేక ఇంకో ఎత్తు. అట్లా కాదు, రివర్స్లో కొట్టు. వచ్చింది. ఇరుక్కుపోయింది అది. ఒకసారి చూపి, చాలా ఫ్రెష్గా ఉంది కదా.